తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు తెలంగాణకు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను చాలా మంది కాపీ చేయాలనుకుంటారు, కానీ ఒరిజినలే కాపీని. అంటే ఇప్పుడు కవిత గారి గురించి నేను అన్నట్లేదు. కవిత గారి లాగా చాలా మంది 2 దశాబ్దాల నుంచి ఈ విధంగా ఆయనను కాపీ చేసుకుంటూ బొక్కబోర్ల పడ్డ సందర్భాలు ఈ రోజు కాదు, 2001 నుంచి మొదలైనాయి. ఇప్పుడు ఏదో 2026 సంవత్సరంలో కవిత టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది కాబట్టి ఆయనకి ఏదో నష్టం జరుగుతుందని ఒకవేళ కొంతమంది భావిస్తే, 2001 ఆయన పార్టీ పెట్టిన పంచి కూడా ఆయనని కాపీ పేస్ట్ చేసి తెలంగాణలో కేసీఆర్కి ఇంత పేరు వస్తుంది, తెలంగాణ ఒక సెంటిమెంట్ కేసీఆర్ అయిపోయిండు, మనం కూడా ఆయనను కాపీ చేసి అదే ప్రజాదరణ పొందుదని చెప్పి చాలా మంది బొక్కబోర్ల పడ్డారు. తెలంగాణ అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తే కేసీఆర్కి మించిన నాయకుడు అవుతానుకున్నారు, కేసీఆర్తో సమానంగా నాయకుడిని అవుతానుకున్నారు. కానీ ఏమైంది, చివరకు చూస్తే చరిత్రలో లేకుండా పోయారు. అందులో చాలా మంది ఉన్నారు. పుట్టగొడుగు లాంటి పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ని యూజ్ చేసుకుని పార్టీలు పెడితే ఏ ఒక్క పార్టీ కూడా ఈరోజు తెర మీద లేదు. మనం చాలా ఫేమస్ అయిన వ్యక్తులు అంటే మన అందరికి తెలిసిన వ్యక్తుల గురించే మాట్లాడుకున్నాం. 10ల సంఖ్యలో పార్టీలు పెట్టినారు, వాళ్ళందరూ మనకు తెలియదు. కానీ కొంతమంది మాత్రం మనందరికీ సుపరిచితులు, వాళ్ళ పేరు కొన్ని సందర్భాల్లో అయినా మనం విన్నాం. వాళ్ళు ఎప్పుడు పార్టీ పెట్టారో, ఎప్పుడు బిస్కెట్ అయిపోయారు, ఇదంతా చూద్దాం. కేసీఆర్ ముందు ఎవరు కూడా తట్టుకోలేరు, నిలబడలేరు అనేదే ఈ వీడియో అంకితం అన్నమాట. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. కొన్ని పార్టీల పేరు చెప్తా. సేమ్ కేసీఆర్ లాగానే తెలంగాణ సెంటిమెంట్ యూజ్ చేసుకుని తెర మీదకి వచ్చి కనుమరుగైన పార్టీలు, అందులో ప్రధానంగా నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ టీడీపీ నుంచి వచ్చి 2008లో ఈ పార్టీ పెట్టి జస్ట్ 1 ఇయర్లో 2009లో ప్రజారాజ్యంలో కలిపిండు. ఆయన పార్టీ పెట్టింది ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. మరి 2009లో తెలంగాణ వచ్చిందా? రాలేదు. కానీ ఆంధ్ర పార్టీ అయిన ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. అదేవిధంగా తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, ఈమె ఎందుకు వచ్చింది? సేమ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసానికి 2005లో పార్టీ పెట్టి 2009లో బీఆర్ఎస్ లో విలీనమైంది. అఫ్కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. తల్లి తెలంగాణ పార్టీ ఉందా? లేదు. తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ పెట్టిండు, ఎక్కడ పోయిండు? కనుమరుగైండు. అదేవిధంగా తెలంగాణ సాధన సమితి ఆలె నరేంద్ర అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు టీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టిందే ఆలె నరేంద్ర గారు. ఆయన నుంచి కేసీఆర్ గారు ఏదో పార్టీని లాక్కున్నట్టు కొన్ని కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాయి. కానీ విషయం ఏంటంటే ఈయన పార్టీ టీఎస్ఎస్ తెలంగాణ సాధన సమితి, కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈయన కూడా కేవలం 2001లోనే పార్టీ పెట్టి 2002లో కేసీఆర్ పార్టీ అయిన టీఆర్ఎస్ లో విలీనం చేసి అప్పటి యూపీఏ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేసినట్టే అది కేసీఆర్ చలవనే. ఆలి నరేంద్రకు లైఫ్ ఇచ్చింది కేసీఆర్, కానీ కేసీఆర్ కి లైఫ్ ఇచ్చింది ఆలి నరేంద్ర కాదు. ఇదందరూ తెలంగాణ ప్రజానికం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెరుకు సుధాకర్ గారు వచ్చి తెలంగాణ ఇంటి పార్టీ అని 2017లో పెట్టిండు. ఇప్పుడు చెరుకు సుధాకర్ అనే పేరు ఎవరికైనా తెలుసా? ఏదో రాసుకుంటే తప్ప నాకు కూడా తెలియదు. అదేవిధంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ 2010లో పెట్టిండు. ఆయన అనుకున్న స్థాయికి చేరలేదు. తర్వాత అన్ని పార్టీలతోటి అంటే ఒక్కొక్క ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్క కూటమితోటి బయలుదేరిండు గద్దర్ గారు. ఆయన కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయాడు. అదేవిధంగా తెలంగాణ నగార సమితి అని నార్కర్నూలు మాజీ ఎమ్మెల్యే నాగన్ జనార్దన్ రెడ్డి ఉన్నాడు. అప్పట్లో టీడీపీలో చాలా క్రియాశక్తిగా ఉండే, మనకు ప్రత్యేక తెలంగాణ కావాలని 2012లో పార్టీ పెట్టిండు, 2013లో తీసేసిండు, 2018లో ఏకంగా బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ఊసే లేదు. ఆయన కానీ ఆయన కొడుకు కానీ కనీసం నార్కర్నూలు కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసే దిక్కు కూడా లేదు. వీళ్ళందరికీ కేసీఆర్ కు పోటీయా. అదేవిధంగా తెలంగాణ రక్షణ సమితి డాక్టర్ రాజేశ్వరరావు 2011లో పార్టీ పెట్టిండు, ఎక్కడ పోయిండో ఊసే లేదు. అదేవిధంగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్క, ఏదైతే గద్దర్ గారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెట్టారో దానికి కంటిన్యూస్ గా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్క గారు స్థాపించడం జరిగింది. అఫ్కోర్స్ ఆమె కూడా కనుమరుగైంది. అదేవిధంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ కూతురు షర్మిల, ముర్సుపల్లి షర్మిల గారు, నేను తెలంగాణ కోడల్ని, నేనెందుకు ఇక్కడ ప్రాంతీయ పార్టీ పెట్టొద్దు, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఉన్నారని ఆమె పెద్ద మాటలు మాట్లాడి వచ్చి 2021లో ఆమె కూడా పార్టీ స్థాపించింది. మళ్ళీ జెండా ఎత్తుకొని అక్కడ కాంగ్రెస్ కు ఇప్పుడు అధ్యక్షురాలుగా పనిచేస్తుంది, ఇక్కడ ఏపీలో. అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేసీఆర్ మీద నేను కొట్లాడాలంటే నేనే బీసీ నినాదం నేను తీసుకొస్తా, డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓసీని కూడా నేను సీఎం గా చూడను, డెఫినెట్ గా బీసీలే సీఎం అవ్వాలి, ఇదే నా నినాదం అని చెప్పి తీన్మార్ మల్లన్న కూడా ఇటీవలే 2025లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండు. ఇంతమంది ఆలి నరేంద్ర నుంచి మొదలుకుంటే 2001లో 2025లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న వరకు ఎవరు పీకి కట్టలు కట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా పేరు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక పార్టీ దాదాపుగా 3 దశాబ్దాల నుండి
తెలంగాణలో ఏదైనా ప్రాంతీయ పార్టీ కొనసాగుతుందంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి. కాలక్రమేణా అది బీఆర్ఎస్ గా కొనసాగింది. వాట్ ఎవర్ కేసీఆర్ అయితే నేతృత్వం వహిస్తున్నాడు, ఆయననే నడిపిస్తున్నాడు ప్రాంతీయ పార్టీని తప్ప ఎవరి వల్ల కూడా కాలేదు. ఇప్పుడు కవితమ్మ ఎవరైతే దేవనపల్లి కవిత ఉందో ఆమె కల్వకుంట్ల కవిత కాదు. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం మొగుడు ఇంటి పేరు మోస్తారు కాబట్టి ఆమె దేవనపల్లి కవిత, ఆమె కల్వకుంట్ల కవిత కాదు. ఆమె వచ్చి 2026లో పార్టీ పెడితే కేసీఆర్ గారికి ఉరుగుతుంది, కేసీఆర్ గారికి ఇబ్బంది అవుతుంది, ఆయన ఓట్లు చీలుతాయి అనుకుంటే డెఫినెట్ గా అది ఒక భ్రమనే తప్ప ఆయనకు ఒరిగేది ఏం లేదు అనేది తెలంగాణ ప్రజలు చూసుకోవాలి. ఇప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులకు అందరికీ తెలుసు ఆమె వల్ల మాకు నష్టం ఏం లేదని. మరి ఆమె వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా, మోదీ ఉన్నాడా తెలియదు, కావాలని ఈ డ్రామా ప్లే చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇంతమంది ప్రాంతీయ పార్టీలు వచ్చినా కూడా 2001 నుంచి 2026 వరకు కేసీఆర్ పీకింది ఏం లేదు కాబట్టి కవిత కూడా ఏం చేయదనేదే ప్రజల అభిప్రాయం. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.